अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। सोमाजीगुड़ा प्रेस क्लब में हेब्रोन चर्च मैटर की जानिब से प्रेस कॉन्फ्रेंस की गई, जहां पर उन लोगों का कहना है कि डी राजेश्वर राव एक्स MLC हैं। वो चर्च के मामलों में मदाखलत करते हुए वहां के सोसाइटी के लोगों को परेशान कर रहे हैं और चर्च का पैसा 1,70,00,000 भी ले चुके हैं। चर्च के सोसाइटी के लोगों ने हाईटेक टीवी से बात करते हुए क्या कहा, आइए देखते हैं। हेब्रोन चर्च में वो 20 साल का लफड़ा चल रहा है सोसाइटी और ट्रस्ट में। अभी लफड़ा नहीं है, दोनों को मिलके काम कर रहा है। डी राजेश्वर एक्स MLC पहले TRS में काम किया, अभी कांग्रेस में आ गया। हमारा ट्रस्ट में सोसाइटी में आके लफड़ा कर रहे, गलाटा कर रहा है। हमारा पैसा 1,70,00,000 रुपया 4 महीने का पैसा लेके गया। ये पागल आदमी है। कांग्रेस पार्टी में इसको नहीं रहना चाहिए, TRS में नहीं रहना चाहिए, इसको बाहर भेजना। ये चर्च में आने को सोचना को को भी आदमी भी इसके अलावा नहीं करना। तेलंगाना में ये बहुत खतरनाक आदमी है, ये बहुत ये भाई लूसीफर है, ये शैतान है। राजेश राव की बाहर रखना पड़ेगा। अच्छा चलता पूरा चर्चेस, इसको गवर्नमेंट देखना पड़ेगा। ये पूरा पैसा हमारे चर्च का पैसा लेके गया, 4 महीने का पैसा हमको वापस करना एक काम है। 2 काम है, हमको क्रिमिनल बोल रहे हैं। हमारे पास एक क्रिमिनल नहीं है, हमारे पास एक केस भी पेंडिंग नहीं है, पूरा कागज हमारे पास है। पुलिस वाला सोच के इंटेलिजेंस में इंक्वायरी करना, SB वाला इंक्वायरी करना, गवर्नमेंट कमीशन लगाना, पूरा इंक्वायरी करना, राजेश राव को बाहर भेजना। और लॉ एंड ऑर्डर प्रॉब्लम हो रहा है, राजेश राव को ठीक से बैठना, वही बोल रहे गवर्नमेंट को हमारे से। నిరాధార అసత్య ఆరోపణలు చేస్తూ దాదాపుగా ఆ చర్చిని అవమానం పాల్చేస్తూ నష్టపరుస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, రాజకీయ నాయకుల హస్తం ఉందని రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే వీటి విషయం నేను మౌనంగా ఉన్నట్లయితే ఇవన్నీ నిజం అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి సో వాటిని ఖండించే నిమిత్తమే మేము ఇక్కడ మీకు పెట్టి మీకు విషయాలు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే మేమేదో చర్చికి తాళాలు వేసేస్తున్నాము, ఎవరిని రానియడం లేదు అని ఒక అసత్యమైన ఆరోపణ చేస్తా ఉన్నారు. నిజానికి హెబ్రోను అండ్ హెర్మోన్ ఈ రెండు చర్చ్ కాంపౌండ్స్ మారాయి. అయితే హెబ్రోన్ అనేది అదొక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మెంబర్స్ లివింగ్ క్వార్టర్స్ అందులో ఉంటాయి. అందులో ఎలాంటి మీటింగ్స్ జరగవు. అయితే మాకు ఆదివారం జరిగే ఆరాధన కూడికలు కానీ ప్రతి వారం ప్రతిరోజు జరిగే మీటింగ్లు అన్నీ కూడా హెర్మోన్ చర్చిలో మాత్రమే జరుగుతాయి. ఈ హెర్మోన్ చర్చి దాదాపు ప్రతిరోజు అలాగే మరి వీరాచార్య గారిని మేము అందరూ కలిసి మాకు పరిస్థితులు బిజీగా ఉంటాం కనుక ఆయన ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి వాటిని చూసుకోవాలని సాయంత్రం రిక్వెస్ట్ చేసి ఆయన మా పక్షుల ప్రతినిధిని చెప్పినారు. ఆయన కూడా బాగా చెప్తే జరిగినట్టు ఆయన వచ్చిన తర్వాత ఆ తర్వాత ఆయన మొట్టమొదటి తీసుకొచ్చింది కూడా ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ పార్టీలో ఆయన మొట్టమొదటి మాకు పరిచయం చేశారు. మా తర్వాత అందరికీ కలిసినట్టు ఆ ప్రార్థన చేశారు. దయచేసి ఇంట్లో ప్రభుత్వాన్ని కూడా చేసి తెలుసుకొని సత్యాలు తెలుసుకొని నేను మా పక్షంగా న్యాయం చేస్తున్నా. ఇటీవల దేవుడి సేవలు కూడా మాట్లాడుతున్నారు. వారి ఒక పక్షంగా వెళ్ళి ఏదో అని చెప్తున్నారు, కానీ 2 పక్షాలు విని సేవకులుగా వారు కూడా తెలుసుకొని ఆ పక్షాన్ని సేవ ఒకసారి మరి భగవాన్ ఆ పాఠశాల మాకు తెలుస్తున్నాం. వాడు కూడా జీవితాలు పడాలి. తర్వాత ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు, సేవలకు వచ్చి వాడుకుంటున్నారు. అలానే ఆ 10 మంది జీవితంలో డబ్బులు పొరపాటు చేసిన తర్వాత దేవుడు మా జీవితాలు మార్చేసాడు. ఇప్పుడు దేవుడు కూడా జీవించాడు, సహాయం చేస్తున్నాడు. అలాంటి కూడా ఇప్పుడు ఆయన దేవుడు విడిగా దేవుడు సేవకులకు సమర్పణతో సహాయం చేస్తున్నాడు. ఇంకా మిగతా విషయాలు మరి ఆ లేఖ సంబంధించిన విషయాలు రైతు మధ్య గారు ఆయన నిర్వహిస్తున్నారు.